హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్. వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు సీఎం. హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్. వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు సీఎం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం కామెంట్స్ పై డీటెయిల్స్ ఏంటి? ఈ మధ్య కాలంలో ఈ హైడ్రాక్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఈ హైడ్రాక్ మీదనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అధికారులు హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు సీఎం రేవంత్. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్. వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం. వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు సీఎం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం కామెంట్స్ పై డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే ఈ హైడ్రాకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రాకు సంబంధించిన దాని మీదనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఎక్కడైతే ఈ ఆక్రమణలకు సంబంధించి బఫర్ జోను, తర్వాత ఎఫ్టీఎల్కి సంబంధించి, తర్వాత ఈ నాలాలకు సంబంధించిన దాంట్లో ఎవరైతే ఆక్రమించుకొని ఈ నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలకు సంబంధించిన దాని మీద కూల్చివేతలు హైడ్రా పేరుతో హైడ్రాను సపరేట్గా హైడ్రాను ఏర్పాటు చేశారు. అయితే ఈ హైడ్రా అక్కడ వెళ్ళి వాటిని ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వాటన్నింటిని కూడా కూల్చేస్తున్నది. అయితే దీన్నే ఆసరగా కొంతమంది అధికారులు దీన్ని ఆసరగా తీసుకొని కొంతమంది నుంచి ఏదైతే ఈ ఆక్రమణకు సంబంధించి అక్రమంగా ఈ నిర్మాణాలు చేపట్టినటువంటివి ఉన్నాయో వాటిని గుర్తించి ముందస్తుగానే వాళ్లకు సమాచారం ఇచ్చి వాళ్ళ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సీఎం దృష్టి కూడా వచ్చింది. అయితే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియసే అయ్యారు. ఎవరైతే అట్లాంటి అధికారులు ఉంటారో అట్లాంటి అధికారులను గుర్తించి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి ఏదైతే ఈ ఆక్రమణకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఉంటాయో నిర్మాణాలకు సంబంధించి అధికారులు ఆ ఏరియాలో ఉండే అధికారులు గతంలో అంటే సంవత్సరం కింద కానీ 2 సంవత్సరాల కింద 3 ఇట్లా గతంలో ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదులకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా దీన్ని హైడ్రాను ముందు పెట్టి హైడ్రా పేరుతో బెదిరించి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి సీఎం దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ రెవెన్యూ తర్వాత మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు ఈ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు మేజర్గా ఉంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కూడా ఈ హైడ్రాలో ఈ 3-4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు, మున్సిపల్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఈ రెవెన్యూ, ఈ ఇరిగేషన్ ఈ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళే అధికారులు ఉంటున్నారు. ఇప్పటికే ఆల్రెడీ
మనం చూస్తూ ఉన్నాము. అన్ని చెరువులకు సంబంధించి కూడా సర్వేలు కూడా ఈ ఏదైతే ఇరిగేషన్ శాఖ ఉందో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ సర్వేలు కూడా చేపడతా ఉన్నారు. రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఆయా మండలాల వారీగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే రికార్డు ఉంటుందో రికార్డు ప్రకారం ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులో ఉన్నటువంటి ఎన్ని ఆక్రమంగా నిర్మాణాలు చేపట్టారు, అక్కడ ఉన్నటువంటి ఇండ్లు ఎన్ని, ఒకవేళ ఫామ్ హౌస్లు ఉంటే ఆ ఫామ్ హౌస్లకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఎవరివి, ఎప్పుడు చేపట్టారు, ఎంత ఆక్రమణ సంబంధించి ఎంత ఆక్రమించుకున్నారు, అక్రమ నిర్మాణాలు చేపట్టింది వెళ్ళి ఎన్ని ఓవరాల్గా హైదరాబాద్ పరిధిలో ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా దీని మీద అంతా కూడా సర్వే చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఈ ఆక్రమణకు సంబంధించి ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ఆల్రెడీ హైడ్రా కూల్చేసింది. మరికొన్నిటికి సంబంధించి కూడా వాటి అన్నిటి కూడా లెక్కలు తీస్తున్నారు. ఆ లెక్కలు తీసిన తర్వాత ఒక్కొక్కటికి కూడా వాటి అన్నిటి కూడా ప్రభుత్వం కూల్చేసే విధంగా హైడ్రా సిద్ధమవుతుంది. అయితే దీంట్లోనే ఈ అధికారులు ఒక పక్క ఈ కూల్చేస్తూనే మరో పక్క ఈ అధికారులు చేస్తున్నటువంటి డిమాండ్ను సీఎం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎక్కడ కూడా ఈ డిమాండ్ చేస్తే వాళ్ళని ఊరుకునేది లేదు. ఏదైతే అధికారులు ఉంటారో అధికారులందరినీ కూడా గుర్తించండి, వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారో తర్వాత ఏదైతే ఈ ఫోకస్ పెట్టి అలాంటి అధికారులకు సంబంధించిన దాని మీద ఈ 4 శాఖలు ఇరిగేషను, తర్వాత రెవెన్యూ, జిహెచ్ఎంసీ, తర్వాత ఈ మిగతా ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా ఎవరైతే అధికారులు ఉంటారో అధికారుల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెట్టి ఏసీబీ విజిలెన్స్ అధికారులకు సంబంధించి వాళ్ళకు ఏదైతే ఎవరెవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో ఎవరైతే ఈ డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి ప్రజల నుంచి కనుక ఏవైతే ఈ కంప్లైంట్స్ వస్తున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వాటి ఆధారంగా ఆ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు ఎంక్వైరీ చేయాలి. అలాంటి అధికారుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద సీరియస్ అయ్యారు. అధికారులకు కూడా ఒక పక్క ఏసీబీకి మరో పక్క విజిలెన్స్ అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు ఈ హైడ్రాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఒక పక్క కూల్చివేతలు, మరో పక్క హైకోర్టుకు కూల్చొద్దని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం, మరికొంతమంది ప్రభుత్వం మీద ఏదైతే కావాలని చేస్తుందని చెప్పేసి బద్నాం చేయడం, ఇట్లా 3 రకాలుగా ప్రభుత్వం మీద ప్రెజర్ ఉంది. మరోపక్క అదే అధికారులు ఒక పక్క కూల్చేస్తూ మరోపక్క ఏదైతే ఈ ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని వీళ్ళు బెదిరించడం పైన అయితే సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గానే ఉన్నారు. జ్యోతి.